అక్కడే కూర్చొని ఆలోచిస్తూ కూర్చుంటే రావాలి. కృష్ణ, నీకు జీవితం మీద ఆశ ఉంటే బ్రతకాలన్న కోరుకుంటే వెంటనే వెంటనే ఆ రెండో పసుపచ్చి కృతజ్ఞతకి ప్రాణాలు కాపాడుకో. కృష్ణ కమా దూకే అని నాయకుడిగా చెప్పారు. అప్పుడు కృష్ణ గారు విధంగా సమాధానిస్తారు. నాగేశ్వరరావు గారు, ఈ ఉన్నంత నుంచి దూకాయని అంటున్నారు. ఎలా దూకమంటారు? ఈ ఉన్నంత నుంచి కిందకు దూకానంటే నా రెండు కాళ్ళ చేతులు ఇడిపోవడం ఖాయం. పైగా నేను అసలు లుంగి మీద ఉన్నానంటే ఒకటి కుదరదు. కృష్ణ గారు చెప్పేసరికి ఏం చేద్దాం వీళ్ళని ఆలోచిస్తున్నారు. ఆ సమయంలో సీనియర్ సీనియర్లు గుమ్మడి వెంకటేశ్వర ముందుకు వచ్చారు. ఆయన సలహా చెప్తున్నారు. నేనే బాబు చిరంజీవి, ఆ కృష్ణ వచ్చి దూకడానికి భయపడతాను కాబట్టి నేను చిన్న దిగ్గుమల సలహా చెప్తాను. ఏమీ లేదైనా మనమంతా కలిసి ఒక పెద్ద వల కొనుక్కొద్దాం. ఆ వలని మనమంతా గట్టిగా లాగిపడుతుందాం. ఆ కృష్ణ దూకేస్తాడు, తన ప్రాణాలు కాపాడుకుంటాడని అని గుమ్మడి సలహా చెప్పారు. దాని ప్రకారం వాళ్ళందరూ కలిసి ఒక పెద్ద వల కొనుక్కొచ్చారు. ఆ వలని అందరూ గట్టిగా లాగిపడుతున్నారు. ఆ కిందకు దూకేమని చెప్పి చిరంజీవి గారు చెప్తున్నారు. చూడు కృష్ణ, నువ్వు ఆ రెండో అంతస్తు నుంచి దూకడానికి భయపడిపోతా. ఇద్దరు లేదంటే వెనక ముందు చూడకుండా దూకి ఆ ప్రాణం కాపాడుకునేవాడిని. నువ్వు అలా భయపడవచ్చు చెప్తే మేమంతా కలిసి తల ₹100 వేసుకుని ఈ వల కొన్నాం. ఈ వలని అంతా గట్టిగా లాగి పడుతున్నాం కాబట్టి నువ్వేం భయపడకూడదు, అంటే దూకే అని చిరంజీవి గారు చెప్పారు. కృష్ణ గారు చాలా ధైర్యం చేసి ఆ రెండో అంతస్తు నుంచి దూకారు. ఆయన వచ్చి ఈ వల మీద పడ్డారు. అయితే ఈ వల స్ప్రింగ్ యాక్షన్ ఉన్న కృష్ణ గారు తిరిగి 3 అంతస్తు వెళ్ళిపోయారు. అప్పుడు కృష్ణ గారికి చాలా కోపం వచ్చింది. ఆయన కింద అందరూ తిరుగుతున్నారు ఈ విధంగా. ఏమండి, అసలు మీకు బుద్ధుందా లేదా? రెండో అంతస్తు మధ్య దూకారంటే కనీసం కాళ్ళు చేతులకి బయటపడేవాడిని. ఇప్పుడు ఈ మూడో అంతస్తు మధ్య దూకారంటే చచ్చిపోవడం ఖాయం. మీరంతా కలిసి నా ప్రాణాలతో చెలగాట వాడుతున్నారండి, చెలగాట వాడుతున్నారు అని కృష్ణ గారు బాధపడుతుంటే ఇందులోకి మురళీమోహన్ గారు వచ్చారు. ఆయన సలహా చెప్తున్నారు. సార్, కృష్ణ గారు కూడా ప్రస్తుతం దూకడానికి భయపడతారు కాబట్టి మీరు చిన్న సలహా చెప్తారు సార్. ఏమీ లేదు, మనం అంతా కలిసి ఒక డబ్బా ఫెవికాల్ గా పట్టుకుందాం. ఆ ఫెవికాల్ గా మొత్తం ఈ వాళ్ళకి రాసేద్దాం. కృష్ణ గారు దూకినప్పుడు ఈ వాళ్ళకి అతికిపోతానికి తిరిగి తగ్గ సమస్య లేదు సార్ అని ఆయన చాలా బాధపడుతూ సలహా చెప్పారు. సో దాని ప్రకారం వాళ్ళంతా కలిసి ఒక డబ్బా ఫెవికాల్కం పట్టుకొచ్చారు. ఆ ఫెవికాల్కం మొత్తం ఈ వాళ్ళకి రాశారు. కృష్ణ గారిని దూకమని చెప్పి నటపోసిన సోమబాబుగా చెప్తున్నారు విధంగా. కృష్ణ కృష్ణ వస్తే కూడా వచ్చిన దూకడానికి భయపడుతున్నావు. ఇట్లా నన్ను కబుర్లు దొక్కి నా పొలం కోపడుకోండి. నువ్వు నా భయపడి చెప్పి అంతా కలిసి ఒక తప్ప ఫెవికల్గా పట్టుకొచ్చాం. ఇక మొత్తం వాళ్ళకి రాశాం కాబట్టి ఈసారి దూకినప్పుడు ఈ వాళ్ళకి బలి రాకపోతున్నారు. ఇది ప్రజల సమస్యలు ఏర్పడుతుంటే అని సోమబాబుగా చెప్పారు. ఈసారి కృష్ణ గారు ధైర్యం చేసి 3 అంతస్తు నుంచి దూకారు. ఈసారి దూకినప్పుడు కృష్ణ గారి లొంగి వలకట్టుకుంది. కృష్ణ గారికి 4 అంతస్తు వెళ్ళిపోయారు. అప్పుడు కృష్ణ గారికి చాలా కోపం వచ్చింది. ఆయన మళ్ళీ తిరుగుతున్నారు విధంగా. నేను నాక నుంచి చూస్తున్నాను. రెండో అంతస్తు నుంచి దూకితే 3వ అంతస్తులోకి పంపించారు. 3వ అంతస్తులోకి దూకితే 4వ అంతస్తులోకి పంపించారు. నన్ను ఇలాగే పైకే పంపించేటట్టున్నారు. ఇక్కడ నుంచి ఎందుకు దూకితే చూడలేక మీరు చేస్తారు. ఇక్కడ ఉంటే మంటల్లో పడి ఏం చేస్తారు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదండి అనేసరికి అప్పుడు మన సీనియర్లు ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు. ఆయన సలహా చెప్తారు. ఇందాక నుంచి చూసిన మీరంతా కలిసి కృష్ణ గారిని కాపాడుతున్న తాపత్రలో పడి వాళ్ళని చాలా గట్టిగా లాగపడుతున్నారు.
అదేమో స్ప్రింగ్ ఆశిస్తాం. కృష్ణ గారు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చప్పి చూస్తూ పోతాడు. వాళ్ళని కాస్త లూజుగా పట్టుకుంటే కృష్ణాన్ని కాపాడు, లేకపోతే కృష్ణ మంటల్లో పడి చావడం కాదు అని చెప్పేసరికి అప్పుడు వాళ్ళు చేసిన పొరపాటు అర్థమైంది. అప్పుడు ఈసారి వాళ్ళని కాస్త లూజుగా పట్టుకున్నారు. కృష్ణ గారు దూకమని చెప్పి కృష్ణరాజుగా చెప్తారు. మొదటాడు కట్టుకోవడం చేతి కదా, నువ్వు మేడ కదా, నేను ముందే చెప్పాను మేడ కదా, నా మాట అనకుండా మేడకి నీకు తగిన శాస్త్రి జరిగిందా, తగిన శాస్త్రి ఇంకా అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నారు. కృష్ణ దూకే అని కృష్ణగారికి చాలా సీన్స్ చెప్పారు. కృష్ణ గారు మళ్ళీ ధ్యానం చేసి దూకారు. అయితే కృష్ణ గారిని చూసి అందరూ భయపడి మళ్ళీ కింద పడి సాగారు. థ్యాంక్ యూ వెరీ మచ్.